దిస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా కొరటాల శివ గారి సినిమా ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎంతో కష్టంతో చేస్తున్న సినిమా దేవరా. రాజమౌళి గారితో సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అంటున్నారు చాలా మంది. అదే వేళ ఆ ఫ్లాప్ కాకూడదని కష్టపడుతున్న ఎన్టీఆర్ ఇద్దరు చాలా కష్టంతో ఉన్నారు. బట్ మనం దేవరా సినిమా గురించి గట్టిగా మాట్లాడుకుంటే సినిమా అవుట్పుట్ మామూలుగా లేదని నేను చెప్పడం కాదు, కళ్యాణ్ రామ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా బిగ్ స్కేల్ మూవీ అంటే విజువల్స్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా అండ్ బీజిఎం పరంగా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్న సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి ఒక సినిమాకు ఇలాంటి విజువల్స్ చూడొచ్చా అనే విధంగా అయితే దేవరా సినిమా ఉంటుందని అయితే గట్టిగా అంటున్నారు. అని ఇంకొక విషయానికి వస్తే కొరటాల శివ గారు కూడా ఒక మాట అన్నారు, సినిమాలో మృగాలు మాత్రమే ఉంటాయి, మనుషులు ఎవరు ఉండరు, ఆ మృగాలు భయపడేది ఒకటికే అని. ఆ ఒక్కరు ఎవరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారు చాలా కష్టం మీద అండ్ దేవర పార్ట్ 1 పార్ట్ 2 అయితే చాలా గట్టిగా అయితే ప్లాన్ చేశారనమాట. మనం చూసాం గ్లిమ్స్ వచ్చిన అండ్ 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 ఒక సాంగ్ వచ్చిన ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనమైతే చూసామన్నమాట. బట్ ఇంకొక విషయానికి వస్తే అండ్ మన అనిరుద్ధ్ మ్యూజికల్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆయన ఇంత వరకు చేసిన సినిమాలు ప్రతిదీ మ్యాక్సిమం హిట్టే. ఎందుకంటే మనం చూసాం ఏ సినిమా వేసినా మినిమం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రెండ్ కావడం అయితే పక్కా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి చేస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ బీజిఎం వేయకుండా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అంటే ఒక పాటతోనే ప్రూవ్ చేసుకున్నారు, అది వేరే విషయము. ఇక మూవీలో ఎలా ఉంటుందో అని ఊహించుకునే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నారు, థియేటర్లో కూర్చున్న వాడిని గుండె దడదడాలి, సీట్లు వణకాలి, థియేటర్ షేక్ కావాలన్న మాట నేను వినిపిస్తుంది. బట్ వేచి చూడాలి దేవరా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో జనాలకి అయితే వేచి చూడాలి. అండ్ దేవరా సినిమా మీద మీ కామెంట్ ఏదో కామెంట్ సెక్షన్ చేయాలి. చాలా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి, అది ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి. ఎలాంటి అప్డేట్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి. అలాంటి అప్డేట్స్ అయితే మేము చేస్తాం అనమాట. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.